థర్డ్ ఇంపార్టెంట్ స్టోరీ మళ్ళీ స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోంది. మొన్న కరోనా, నిన్న డెంగీ, ఇవాళ స్వైన్ ఫ్లూ. ఇలా రకరకాల వైరస్లు మానవాళిని వరుసగా వెంటాడుతున్నాయి. తెలంగాణలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యింది. దీంతో కలకలం రేగింది. ఎప్పుడో 2009లో అమెరికాలోని మెక్సికోలో అలజడి సృష్టించిన స్వైన్ ఫ్లూ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒకేసారి 4 కేసులు రికార్డు అవ్వడం గొబ్బులు పుట్టిస్తోంది. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్ 4 స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్లో 23 ఏళ్ల యువకుడికి, టోలీ చౌకీలో 69 ఏళ్ల వృద్ధుడికి, నిజామాబాద్కు చెందిన ఒకరికి, హైదర్ నగర్లో ఒక మహిళకు ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో 4 శాంపిల్స్ హైదరాబాద్ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్కు తరలించారు. ఆ శాంపిల్స్కు సంబంధించి టెస్టులు నిర్వహించగా ఈ 4 కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. ఇంతకీ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? స్వైన్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది? స్వైన్ ఫ్లూ అటాక్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా ముందస్తుగా ఏం చర్యలు తీసుకోవాలి? స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు? స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తాను. స్వైన్ ఫ్లూ H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరం మాదిరిగానే స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా ఉంటాయి. మొదట సాధారణంగా జ్వరం వస్తుంది, ఆ తర్వాత లక్షణాలు తీవ్రతరం అవుతాయి. ముక్కు కారణము, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సీజనల్ వ్యాధుల ద్వారానే ఈ స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ సోకకుండా విధిగా మాస్కులు ధరించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. 6 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ల పైబడ్డ వృద్ధులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం మంచిది ముందస్తుగా. ఇక స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామంటున్నారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. అయితే హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా స్వైన్ ఫ్లూ పేరు కూడా కొత్తగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డెంగ్యూ కావచ్చు, మలేరియా, చికెన్ గున్యా, ఈ స్వైన్ ఫ్లూ కేసులకు సంబంధించి కౌంట్ ఎట్లా ఉంది, వాటి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బయటపడవచ్చు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గత 2-3 రోజుల నుంచి కూడా ఐపీఎం కూడా నిర్ధారణ చేసింది. దాదాపు కొన్ని స్వైన్ ఫ్లూ కేసులు నిర్ధారణ అయ్యింది, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పి. మన హైదరాబాద్లో స్వైన్ ఫ్లూకి సంబంధించి కేసెస్ ఏమన్నా గుర్తించారా? సో దాదాపుగా నిన్న సాయంత్రమే రిపోర్ట్ వచ్చిందండి. కేసులు మనకు నిర్ధారణ కావడం జరిగింది. స్వైన్ ఫ్లూ అంటే ఒకప్పుడు మనము భయపడే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి రీనేమ్ చేయడం జరిగింది. స్వైన్ ఫ్లూ అంటే ఇప్పుడు సీజనల్ ఫ్లూ అని చెప్పి రీనేమ్ చేయడం జరిగింది. కాకపోతే మేము జాగ్రత్తలు అంటే అన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి కాబట్టి సోకకుండా ఒక ఫ్యామిలీలో ఏ విధంగా ఉన్నారు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎట్లయితే కోవిడ్కి మనం కాంటాక్ట్ ట్రేసింగ్ చేశామో ఆ విధంగానే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళని సెపరేట్గా పెట్టడము, ఫీవర్ ట్రీట్మెంట్ పెట్టడము, కదినటువంటి పిల్లలైతేనేమో సిరప్స్ ఇవ్వడము, ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మనకు హైదరాబాద్లో ఇప్పుడు కేసెస్ వచ్చినాయి. ఒకటి టోలీ చౌక్ ప్రాంతంలో, ఒకటి జహాన్మా ప్రాంతం రావడం జరిగింది. అండ్ హెల్త్ టీంలకు అవేర్నెస్ కూడా పెట్టడం జరిగింది. ప్లస్ ట్రీట్మెంట్కి ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆల్రెడీ హాస్పిటల్లో వాళ్ళకు మా టీమ్స్ అనేటి వాళ్ళకు వెళ్ళి వాళ్ళని పెట్టి ప్లస్ వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళకందరికీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మాస్క్ ధరించండి, కొంచెం మాట్లాడుతున్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి, చేతులను శుభ్రంగా ఉంచుకోండి. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు అనేది మెడికల్ అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎల్ఎందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. సో చూసారుగా, ఏమాత్రం స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించినా అలర్ట్ అవ్వండి, డాక్టర్ను సంప్రదించండి. అంతకంటే ముందు గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి కరోనా సమయంలో వాడినట్టుగానే ఈ మాస్కులు అనేవి మస్ట్గా వాడండి. స్వైన్ ఫ్లూ పట్ల బీ కేర్ఫుల్గా ఉండండి.